హలో అందరికీ నమస్కారం అండి. ఇది మా పూజా మందిరం, పూజా గది, అందరూ పూజా మందిరము. ఇంకా అన్ని దేవుళ్ళు ఉన్నాయి. నేను రోజు అన్ని దేవుళ్ళని తలుచుకుని పూజించుకుంటూ ఉంటాను. ఈరోజు సరస్వతీదేవి పూజ కదా, మా మనవల చేత గుడికి వెళ్ళి పూజ చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు లేవలేదు, సెలవులు కదా, పొద్దుకి లేచారు. నేను అందులో మా అపార్ట్మెంట్లో అంతా దాండియా జరిగింది. అందరూ వెళ్ళి డ్యాన్స్లు అవన్నీ చేసి అలసిపోయారు. సో అందుకని ఏమైందంటే వాళ్ళు పాపం మెల్లిగా లేచారు. నేను పూజ అది చేసేసుకుని గుడికి వెళ్ళొచ్చి ఇంకా వాళ్ళకి ఇంట్లోనే పూజ చేద్దాము. సరస్వతీదేవిని పెట్టి ఇది బాసర్ నుంచి తెచ్చామండి. బాసర్ నుంచి సరస్వతీదేవి అమ్మవారు. మామూలుగా ఈ అమ్మవారిని, లలిత అమ్మవారిని రోజు ఖడ్గమాలు చదివి పూజ చేసుకుంటూ ఉంటాను. అంచేతే మా మనవాళ్ళ చేత ఇంట్లోనే చక్కగా స్థిమితంగా పూజ చేద్దాం. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అటు ఇటు తిరిగి వస్తూ ఉంటుంది మా చిన్న మనవరాలు. ఇంక ఇంట్లో అయితే కాస్త కూర్చోబెట్టి ప్రసాదం చేసి స్థిమితంగాను పూజ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇవాళ సరస్వతీదేవి పూజ కదా, సరస్వతీదేవి మూలా నక్షత్రము. ఇంట్లోనే కూర్చోబెట్టి విజనిగా అన్ని పువ్వులు, దీపాలు అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. వాళ్ళు వచ్చి స్నానానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి పూజ చేయిస్తాను. అమ్మవారు అందరూ గుడికి వెళ్ళి తీసుకెళ్ళాలని అనుకోకర్లేదు. మనకు వీలు కుదిరినప్పుడు చక్కగా ఇంట్లో భక్తి శ్రద్ధ ముఖ్యం. ఇంట్లో కూర్చోబెట్టి మనకు తోచిన ప్రసాదం నివేదన చేసి చక్కగా పూజ చేయొచ్చు. అందరూ గుడికి వెళ్ళలేదని ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధ భక్తే ముఖ్యం. బాబా గారికి చెప్పింది కూడా అదే. మనకి తెలిసిన అమ్మవారికి మనం చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి నమస్కారం చేయించి, మేము 2 శ్లోకాలు మనకి చేతనైన వాళ్ళ చేత చెప్పించి చక్కగా సరస్వతి అష్టోత్తరము, విఘ్నేశ్వరుని తలుచుకుని సరస్వతి అష్టోత్తరము, హయగ్రీవ అష్టోత్తరం చదువుకుని పూజ చేసి మనకు తోచిన ప్రసాదం నివేదన చేసి పెట్టవచ్చు. మీ అందరికీ కూడా మీకు వీడియోలు రోజు కూడా నేను ఇలాగే వీడియోలు పెట్టదలుచుకున్నాను. చిన్నపిల్లలకి కావాల్సిన ఏమైనా సలహాలు, వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉన్నా కూడా నా అనుభవం మీద నేను చెప్పగలను. మా మనవరాలు అలరిస్తూ ఉంటుంది. మీకు కావాల్సిన ఇంకా నేను ఇంట్లో వంటకాలు అవన్నీ కూడా మీకు చేసి చూపిద్దాం. ఈజీ పద్ధతిలో ఆరోగ్యకరమైన వంటకాలు అవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కావాలి, మీకు ఏమైనా సమస్యలు, చిన్న చిన్న వంటలు, పిల్లలకు సంబంధించినవి ఏవైనా సమస్యలు ఉన్నా కూడా నేను నా అనుభవంతో మీకు వాటికి పరిష్కారాలు కూడా చూపిస్తాను. నమస్తే అండి. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో సరస్వతీదేవి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ సరస్వతి కటాక్షం అందరి మీద, అమ్మవారి కటాక్షం అందరి మీద, పిల్లలందరి మీద ఉండాలని, సకల శుభాలను కలుగజేయాలని, అందరికీ విద్యా ప్రాప్తి కలగాలని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను. ఓకేనా అండి? అందరికీ సెలవు. మా మనవలు ఇద్దరి చేత సరస్వతీదేవి పూజ చేయడం జరిగింది. చక్కగా చేసుకున్నారు ఇద్దరు కూడా, పువ్వులు అవన్నీ పెట్టి. మా మనవలు ఇద్దరు ఇలా చూడమ్మా. ప్రణవి దండం పెట్టుకోండమ్మా ఒకసారి. ప్రణవి నువ్వు కూడా దండం పెట్టుకో. ఇద్దరు శ్రద్ధాభక్తులతో చక్కగా చేసుకున్నారు అమ్మవారు. చమత్కారాస్లాగా చలిత శిరసః కుండల గణో జలత్కారైస్తారైః ప్రతివచనమాచష్టైవతే